ఎన్నికల ప్రచారానికి సొంత జిల్లా చిత్తూరు నుంచి శ్రీకారం చుట్టబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ నెల 27 నుంచి ప్రజాగలం పేరుతో రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక చేస్తున్నారు. 2 రోజుల ముందే కుప్పం చేరుకోనున్నారు చంద్రబాబు. అక్కడ 2 రోజుల పాటు పర్యటించి 1,00,000 మెజారిటీ టార్గెట్ గా క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు. దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ప్రారంభమయ్యాయి. హోలీని పురస్కరించుకుని చాలా ప్రాంతాల్లో రాత్రి కాముని దహనం నిర్వహించారు. ప్రజలు రోడ్ల చౌరస్తాలో కట్టెలు, పిడికెలు కుప్పగా పోసి మంట పెట్టారు. చుట్టూ తిరుగుతూ ఆటలు ఆడుతూ పాటలు పాడారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల 5వ జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీకి 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ తరపున పోటీ చేసే ఎంపీ అభ్యర్థులను అధిష్టానం ప్రకటించింది. మొత్తం 111 మంది అభ్యర్థులతో 5వ జాబితాను విడుదల చేయగా అందులో ఏపీ నుంచి 6, తెలంగాణ నుంచి 2 ఖరారు చేసింది. జనసేన పార్టీ 18 నియోజకవర్గాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. బీజేపీ, టీడీపీతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి జనసేన పార్టీ 18 నియోజకవర్గాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. బీజేపీ, టీడీపీతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలొచ్చాయి. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ దక్షిణ స్థానాలకు అభ్యర్థులను పెండింగ్లో పెట్టింది. ఉమ్మడి జిల్లా నేతలంతా కలిసికట్టుగా పనిచేసే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాలు గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. పోలింగ్ బూత్ల వారీగా నేతలు బాధ్యతలు తీసుకుని సమన్వయంతో పనిచేయాలన్నారు. తెలంగాణలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తెలంగాణలో 17 గెలిస్తే రాహుల్ ప్రధాని అవుతారని, అప్పుడే 6 గ్యారంటీలు అమలు చేయగలుగుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారన్నారు. కాంగ్రెస్ ది అవినీతి చరిత్ర అని, ఈ జన్మలో రాహుల్ ప్రధాని కాలేరని అన్నారు కిషన్ రెడ్డి. అంటే 6 గ్యారంటీలను కూడా అమలు చేయలేమని సీఎం చెప్పకనే చెప్తున్నారన్నారు. తెలంగాణలో బీజేపీకి మాత్రమే సానుకూల పరిస్థితి ఉందని, ఖచ్చితంగా డబుల్ డిజిట్ స్థానాలు గెలిచి తీరుతామన్నారు. బీజేపీ టార్గెట్ 370 ఎంపీ సీట్లు గనక ప్రతి పోలింగ్ బూత్ లో 370 మందితో బీజేపీకి ఓటు వేయించాలని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలవాలని సూచించారు. పోలింగ్ బూత్ల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ప్రతి పోలింగ్ బూత్ కి ఒక ముఖ్య నేతను సమన్వయకర్తగా నియమించాలన్నారు కిషన్ రెడ్డి. తాను కూడా ఒక పోలింగ్ బూత్ కు కోఆర్డినేటర్ గా ఉంటానని చెప్పారు. తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాత్రధారులు, సూత్రధారులు ఎవరన్నది ఒక్కొక్కటిగా తేలుతుంది. ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాల నేతలే టార్గెట్ గా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందని, ఇందులో నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు కీలకంగా వ్యవహరించారని ప్రణీత్ రావు చెప్పారు. దీంతో A1 గా ప్రభాకర్ రావును చేర్చారు. A2 గా ప్రణీత్ ను చేర్చినట్లు తెలుస్తోంది. విశాఖ డ్రగ్స్ కేసు కాకినాడలోనూ ప్రకంపనలు సృష్టిస్తుంటాయి. డ్రగ్స్ కేసులో సంధ్య ఆక్వా ఇండస్ట్రీ పాత్రపై కూపిలాగేందుకు సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సంధ్య ఆక్వా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని బ్రాంచ్లలోనూ సోదాలు చేస్తున్నారు. మాదక ద్రవ్యాలు దిగుమతి చేసుకున్నది చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వాళ్లేనన్నారు విజయసాయిరెడ్డి. బ్రెజిల్లో భారత అంబాసిడర్ కు వైసీపీకి సంబంధం లేదని తెలిపారాయన. అధికారులను తమ పార్టీకి లింక్ చేయడం సరికాదన్నారు విజయసాయిరెడ్డి. బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రోడ్ నెంబర్ 14లో భూ కబ్జాకు ప్రయత్నించారంటూ నవయుగ సంస్థ ఫిర్యాదు చేసింది. నకిలీ డాక్యుమెంట్లతో కబ్జాకు ప్రయత్నించారని, ఆ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపించింది. దీంతో ఐపీసీ సెక్షన్లు 420, 468, 471, 447 కింద సంతోష్ పై కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు.
మైలవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ఎన్నికల మంత్రాంగాన్ని మొదలుపెట్టారు. మైలవరం టికెట్ ఆశించి భంగపడిన బొమ్మసాని సుబ్బారావుతో సమావేశమయ్యారు. టికెట్ ఖరారైన తర్వాత బొమ్మసానితో కలిసి వసంత మాట్లాడారు. ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని కోరారు. కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యంతో వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందన్నారు. రాజకీయాల కోసం కాదు, రైతుల కోసం గేట్లు తెరవాలని సూచించారు. కడప జిల్లా వేంపల్లిలో తాగుబోతు వీరంగం సృష్టించాడు. వేముల మండలం భూమయ్య గారి పల్లెకు చెందిన నాగేంద్ర తాగిన మత్తులో ముగ్గురిపై కత్తితో దాడి చేశారు. ఆ ముగ్గురికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. నాగేంద్రను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ 5వ జాబితాను విడుదల చేసింది. 17 రాష్ట్రాల్లో 111 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఏపీలో 6, తెలంగాణలో 2 స్థానాలకు, బీహార్లో 17, గుజరాత్లో 6, హిమాచల్ ప్రదేశ్లో 2, కేరళ 4, మహారాష్ట్ర 3, ఒడిశా 18, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ 19 చొప్పున అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇప్పటి వరకు 4 జాబితాలుగా 291 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాషాయ పార్టీ. ఈ జాబితాలో తాజాగా పార్టీలో చేరిన నవీన్ జిందాల్, సీతా సోరేన్లతో పాటు కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్, రామాయణ్ నటుడు అరుణ్ గోవిల్ కు చోటు దక్కింది. భారత మాజీ వాయుసేనాధిపతి ఆర్కే సింగ్ భదౌరియా బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ గా సేవలందించిన భదౌరియా సెప్టెంబర్ 2021లో పదవి విరమణ చేశారు. లోక్సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరడంతో సొంత రాష్ట్రం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణాన హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆదివారం బీజేపీలో చేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ ఎజెండా అమల్లో భాగస్వాముడిని కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. అలా చేరిన వెంటనే బీజేపీ టికెట్ కన్ఫర్మ్ చేసింది. హర్యానాలోని కురుక్షేత్ర లోక్సభ నియోజకవర్గం నుంచి రంగంలోకి దించింది. హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గం నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోటీ చేయనున్నారు. ఆమెకు బీజేపీ 5వ జాబితాలో అవకాశం కల్పించారు. బీజేపీ అధికారికంగా టికెట్ ప్రకటించడంతో కంగనా పొలిటికల్ ఎంట్రీపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. 5వ జాబితాలో కంగనాతో పాటు మరో స్టార్ టీవీ యాక్టర్ అరుణ్ గోవిల్ కు బీజేపీ టికెట్ ప్రకటించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ విపక్ష ఇండియా కూటమి మెగా మార్చికు సిద్ధమైంది. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో మార్చి 31న కేజ్రీవాల్ కు సంఘీభావంగా బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపింది. కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఆప్ తాము చేపట్టబోయేది రాజకీయ సభ కాదని పేర్కొంది. రాజకీయ నాయకులను బెదిరింపులకు గురిచేస్తుందని విమర్శించారు. విపక్షాల అడ్డు తొలగించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని ఆప్ నేత గోపాల్ రాయ్ మండిపడ్డారు. సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఢిల్లీ వ్యాప్తంగా ఆప్ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో పెద్ద ఎత్తున రోడ్డెక్కిన ఆమ్ ఆద్మీ కార్యకర్తలు ఆందోళన చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. భారత్లో విలీనం కావాలని పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల నుంచే స్వయంగా డిమాండ్లు వస్తున్నాయని అంటున్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. పీఓకే ప్రజలు భారత్లో విలీనమవుతారనే విశ్వాసం తనకుందన్నారు. హోలీ సందర్భంగా లద్దాఖ్లోని లేహ్ సైనిక స్థావరాన్ని రాజ్నాథ్ సింగ్ సందర్శించారు. సైనికులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జవాన్లు, ఇతర సీనియర్ సిబ్బందితో మాట్లాడారు. ఢిల్లీ మన దేశ రాజధాని, ముంబై మన ఆర్థిక రాజధాని, వీటి మాదిరిగానే లద్దాఖ్ మన శౌర్యానికి రాజధాని అని పేర్కొన్నారు. సోషల్ మీడియా కోసం రీల్ చేస్తున్న మహిళకు బైక్ పై వచ్చిన వ్యక్తి షాక్ ఇచ్చాడు.
ఆమె మెడలోని మంగళసూత్రం గొలుసు లాక్కొని పారిపోయాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఘజియాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఇందిరాపురం ప్రాంతానికి చెందిన ఒక మహిళ రీల్ కోసం వీధిలో మెల్లగా నడుస్తుంది. ఇదే అవకాశంగా భావించిన ఒక వ్యక్తి బైక్ పై ఆ మహిళ వద్దకు చేరుకున్నాడు. ఆమె మెడలోని మంగళసూత్రాన్ని లాక్కొని పారిపోయాడు. అయితే చైన్ స్నాచర్ ను అడ్డుకునేందుకు ఆ మహిళ ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇటీవల అరేబియా సముద్రంలో పట్టుబడిన 35 మంది సొమాలియా సముద్ర దొంగలకు ముంబై సెషన్స్ కోర్టు 10 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఈ 35 మంది సముద్ర దొంగలు కొన్ని నెలల క్రితం సముద్రంలో ఓ వాణిజ్య నౌకను హైజాక్ చేసి అందులోని 17 మంది సిబ్బందిని బందీలుగా చేసుకున్నారు. సమాచారం అందుకున్న ఇండియన్ నేవీ వారిని రక్షించేందుకు ఐఎన్ఎస్ కోల్కతాను రంగంలోకి దించింది. ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా నిర్వహించి మార్చి 16న వాణిజ్య నౌకలోని సిబ్బందిని విడిపించింది. దేశమంతటా ఒకరోజు ముందుగానే హోలీ సందడి మొదలైంది. పలు రాష్ట్రాల్లో ఆదివారమే హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తన కుటుంబ సభ్యులు సన్నిహితులతో కలిసి హోలీ పండుగ చేసుకున్నారు. తల్లి విష్ణుదేవి, భార్య గీతా ధామీతో పాటు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆయన హోలీ పాటకు డాన్స్ కూడా చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, నారాయణపూర్ ప్రాంతాల్లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. నారాయణపూర్ జవాన్లు రంగులు పూసుకొని ఎంజాయ్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో ఒకరోజు ముందే హోలీ సంబరాలు జరిగాయి. కులులో స్థానికులతో కలిసి విదేశీ పర్యాటకులు హోలీ సంబరాలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు. బ్రెజిల్లో తుఫాను బీభత్సం సృష్టించింది. రియో డి జనీరో పర్వత ప్రాంతాల్లో తుఫాను సృష్టించిన అల్లకల్లోలానికి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పెట్రోపోలిస్ పట్టణంలో ఓ ఇల్లు కూలిన ఘటనలో 4 మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన ఒక బాలికను రెస్క్యూ సిబ్బంది కాపాడారు. అదే ప్రాంతంలో బాలిక తండ్రి మృతదేహాన్ని కనుగొన్నారు. కెనడాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. కొద్ది రోజుల నుంచి టొరంటో ప్రాంతమంతా భారీ మంచులో కూరుకుపోయింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 19 సెంటీమీటర్ల వరకు మంచు కురుస్తుంది. కెనడాలో గంటకు 2 నుంచి 3 సెంటీమీటర్ల గరిష్ట హిమపాతం రేటు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని చోట్ల 50 సెంటీమీటర్ల వరకు మంచు పేరుకుపోయింది. రోడ్లపై ఎక్కడికక్కడే భారీ ఎత్తున మంచు పేరుకుపోయింది. వాహనదారులు లైట్లు ఆన్ చేసుకుని డ్రైవింగ్ చేస్తున్నారు. టొరంటో నగరంలో మంచు తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారు. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒకే కుటుంబానికి చెందిన 4 చిన్నారులు మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగింది. మొబైల్ ఫోన్కు ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి బెడ్షీట్ కంటుకున్నాయి. మంటలో చిక్కుకొని 10 ఏళ్ల సారిక, 8 ఏళ్ల నిహారిక, 6 ఏళ్ల శంకర్, 4 ఏళ్ల కలు మృతి చెందారు. ఢిల్లీలోని పాండవ్ నగర్లో 4 ఏళ్ల బాలికపై ట్యూషన్ టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై ఆందోళనలు మిన్నంటున్నాయి. బాలిక ఒంటరిగా ఉన్నట్లు గుర్తించిన ట్యూషన్ టీచర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.